గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తాను. ముందుగా గోచారాన్ని చూసుకున్నట్లయితే ప్రస్తుతం సూర్య భగవానుడు మీ 6వ ఇల్లు అయినటువంటి సింహరాశిలో ఉన్నాడండి. తన సొంత ఇంట్లో ఉన్నాడు. సెప్టెంబర్ 16వ తారీఖున సింహరాశి నుండి మీ 7వ ఇంట్లోకి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. బుద్ధికారకుడైనటువంటి బుధుడు సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉంటాడండి. 4వ తారీఖున కర్కాటక రాశి నుండి మీ 6వ ఇల్లు అయినటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ సెప్టెంబర్ 23వ తారీఖున కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కన్యారాశిలో ఉండి 18వ తారీఖున కన్యారాశి నుండి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడేమో ఈ నెలంతా కూడా మీ 4వ ఇల్లు అయినటువంటి మిథున రాశిలోనే ఉంటాడు. దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో అంటే మీ 3వ ఇంట్లోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో అంటే మీ 12వ ఇంట్లోనే సంచరిస్తాడు. ఛాయాగ్రహమైనటువంటి రాహువు మీ రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. కేతువేమో కన్యా రాశిలో అంటే మీ 7వ ఇంట్లో సంచారాన్ని కొనసాగిస్తాడండి. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఆర్థిక పరంగా చాలా బాగుంటుందండి. ఆదాయం అనేది పెరుగుతుంది. అయితే అదే సమయంలో మీకు ఆదాయం పెరిగినప్పటికీ కూడా లగ్జరీ లైఫ్ని కోరుకునో లేకపోతే పిల్లల ఆరోగ్యం బాగోలేకో లోన్లు తిరిగి చెల్లించాల్సి రావటం వల్ల గతంలో అప్పుగా తీసుకున్న డబ్బు ఈ మాసంలో తిరిగి చెల్లించాల్సి రావటం వల్ల డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం బాగున్నప్పటికీ కూడా వచ్చిందల్లా బయటికి వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ నెలలోని మొదటి 2 వారాలలో స్థిరాస్తికి సంబంధించి కానీ లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కానీ వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కానీ కనిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో ఈ మాసంలోని 3వ వారం నుండి వాహన కొనుగోళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. భూమిని ఇంటిని కొనుగోలు చేసినా పర్వాలేదు, కానీ ద్వితీయార్థం తర్వాత నుండి వాహన కొనుగోళ్ల విషయంలో మాత్రం లోపాలున్న వాహనాన్ని కొనుగోలు చేయటం కానీ సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయటం కానీ అది మీకు నష్టం కలిగించే అవకాశాలు కానీ ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు కనుక బైక్ని కానీ స్కూటీని కానీ లేదా పెద్ద వెహికల్స్ని కానీ ఎలాంటి వాహనాన్ని కొనుగోలు చేద్దాము అనుకున్నా మొదటి 2 వారాల సమయంలో మాత్రమే చేయండి. 3, 4 వారాలు మీకు ఖర్చు రావండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ మాసంలో ప్రథమార్థంలో ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ ద్వితీయార్థంలో మాత్రం 3, 4 వారాలలో మాత్రం చర్మానికి సంబంధించిన సమస్యలు కానీ కంటికి సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బారిన పడటం కానీ మానసిక ఒత్తిడితో బాధపడటం కానీ జరుగుతుంది. ఆరోగ్యపరంగా అయినా ఆర్థిక విషయంలో అయినా సరే అంటే ఫైనాన్షియల్ విషయంలోనైనా మొదటి 2 వారాల సమయంలోనే మీనరాశి వారికి అనుకూలతలు సూచిస్తున్నాయండి. 3, 4 వారాలలో ఏదో ఒక చిన్న సమస్యతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా మానసిక ఒత్తిడి అనేది కాస్త ఎక్కువ అవుతుందండి. తగిన సమయానికి తగిన విశ్రాంతిని తీసుకోకపోవటం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులతో బాధపడతారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీనరాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా బాగానే ఉంటుందండి. పిల్లల విషయంలో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అయితే 2వ సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. వారి ఆరోగ్యం అనేది కొద్దిగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మెయిన్గా ద్వితీయార్థంలోనండి. మొదటి 2 వారాల సమయంలో కుటుంబ పరంగా బాగుంటుంది. ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందంటే ఉద్యోగ పరంగా యావరేజ్ కాలం అని చెప్పవచ్చండి. కెరీర్ పరంగా ప్రథమార్థం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి బాగానే ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. అయితే 3వ వారం నుండి మాత్రం వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయండి. మెయిన్గా మీనరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ పని మీరు చేసుకుని బయటికి రండి తప్ప ఇతరుల యొక్క పని విషయంలో మాత్రం వారు అడగకుండానే మీరు జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల అనవసరమైనటువంటి సమస్యలను మోయాల్సి వస్తుంది. ద్వితీయార్థంలో పని ఒత్తిడి అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి
తీరిక లేక అలసిపోయి సహనాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు 3వ వారం నుండి మీ పని మీరు చూసుకుని బయటికి రండే తప్ప వేరే వారి విషయాలలో జోక్యం చేసుకుని అనవసరమైనటువంటి సమస్యలను కొని తెచ్చిపెట్టుకోవద్దు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక మీనరాశిలో జన్మించి చదువుకుంటున్న విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటే, విద్యార్థులకి కూడా ప్రథమార్థంలో మొదటి 2 వారాల సమయంలో అనుకూలంగా ఉంటుందండి. ద్వితీయార్థం అనేది సాధారణంగా ఉంటుంది. పెద్దగా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే సూచించట్లేదు. ఎవరైతే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో లేదా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మొదటి 2 వారాల సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. 3, 4 వారాలలో మాత్రం ఆశించినటువంటి ఫలితాలను రాబట్టడానికి కష్టపడవలసి ఉంటుంది. మెయిన్గా మీకు నెగిటివ్ పాయింట్ ఏంటంటే కుజుని యొక్క గోచారం అనేది మీకు అనుకూలంగా లేదండి. అలాగే ద్వితీయార్థంలో కుజుడితో పాటు సూర్య భగవానుడి యొక్క గోచారం కూడా మీకు అనుకూలంగా ఉండదు. మెయిన్గా 16వ తారీఖు తర్వాత నుండి. కాబట్టి సెప్టెంబర్ 16వ తారీఖు తర్వాత నుండి చదువు పైన శ్రద్ధ తగ్గే అవకాశాలు ఉంటాయండి. చదువు విషయంలో ఆటంకాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మీనరాశిలో జన్మించిన పిల్లలకి పెద్దలకి ఆవేశం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. సహనాన్ని కోల్పోతారండి. ఇక వ్యాపార పరంగా ఎలా ఉండబోతుందంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 16వ తారీఖు తర్వాత నుండి సూర్య భగవానుడి యొక్క గోచారం అనుకూలంగా ఉండదు. అలాగే అంగారకుడి యొక్క గోచారం కూడా అనుకూలంగా ఉండకపోవటం వల్ల ఈ నెల స్టార్టింగ్లో వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగత పరంగా కావచ్చు అనుకూలంగా ఉంటుందండి. ప్రథమార్థంలో మాత్రం ఎటువంటి సమస్యలు ఉండవు. ద్వితీయార్థంలో మాత్రం మీనరాశి వారు ఓర్పు పట్టవలసిన పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. ఇతరులు మిమ్మల్ని కాస్త చికాకు పెట్టే అవకాశాలు ఉంటాయి, లేదా పని ఒత్తిడి అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిపైన దృష్టి సారించలేకపోతారు. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ మాసంలో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి అనుకూల కాలం కానే కాదండి, ప్రథమార్థం కూడా. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల విషయంలో మాత్రం ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే మీనరాశిలో జన్మించిన వారికి సూర్య భగవానుడి యొక్క గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల సూర్యునికి సంబంధించిన పరిహారాలను పాటించటం మంచిదండి. వీలైనట్లయితే మీ ఆరోగ్యం అనేది సహకరిస్తున్నట్లయితే ప్రతి ఆదివారం, ఈ మాసంలోని ప్రతి ఆదివారం ఉపవాసం పాటించటం మంచిది. అలాగే కుజుని యొక్క గోచారం కూడా అనుకూలంగా లేకపోవటం వల్ల కుజునికి సంబంధించిన పరిహారాలను పాటించటం మంచిది. అలాగే ఎర్రని వస్త్రాలను కానీ వస్తువులను కానీ దానంగా ఇవ్వండి.